నేలకొండపల్లి బౌద్ధ స్తూపం రక్షించుకోవాలంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పురావస్తు శాఖతో సమన్వయం చేసుకోవాలి. ఈ ప్రాంతాన్ని జాతీయ ప్రాముఖ్యత ఉన్న స్మారక చిహ్నంగా గుర్తించి తక్షణమే ప్రత్యేక నిధులు కేటాయించాలి. దేశ విదేశాలకు చెందిన ఆర్కియాలజీ నిపుణులతో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి శాస్త్రీయ పద్ధతిలో తవ్వకాలు పునఃప్రారంభించాలి. తవ్వకాల్లో బయటపడే ప్రతి వస్తువు జాగ్రత్తగా డాక్యుమెంట్ చేసి వాటి కాలాన్ని కార్బన్ డేటింగ్ ద్వారా నిర్ధారించాలి. అప్పుడే నేలకొండపల్లి అసలు చరిత్ర ప్రపంచానికి అధికారికంగా తెలుస్తుంది. తవ్వకాలతో పాటుగా ఇప్పటికే బయటపడ్డ స్తూపాన్ని వాతావరణ మార్పు నుంచి రక్షించేందుకు ప్రత్యేక రసాయనాలతో ట్రీట్మెంట్ చేయాలి. స్తూపం చుట్టూ పటిష్ట ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆక్రమణలకు గురికాకుండా చూడాలి. పర్యాటకుల కోసం వాక్ వేల్ గైడ్ బోర్డ్స్, త్రాగునీరు, మరుగుదొడ్లు లాంటి కనీస వసతులు కల్పించాలి. బౌద్ధ స్తూపం చరిత్ర వివరించేలా ఒక లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేస్తే పర్యాటకులను విశేషంగా ఆకర్షించవచ్చు. ఈ చర్యలన్నీ చేపడితే నేలకొండపల్లి ఒక కంప్లీట్ టూరిజం ప్యాకేజీగా మారుతుంది. మన దేశంలో ఎక్కడో మారుమూల ఉన్న చారిత్రక కట్టడాలు కూడా అద్భుతంగా ప్రమోట్ చేసుకుంటున్న రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ మన దగ్గర ఇంతటి ఘన చరిత్ర కళ్ల ముందే కనిపిస్తున్నా దాన్ని మార్కెటింగ్ చేసుకోవడంలో మనం పూర్తిగా విఫలమవుతున్నాం. పర్యాటక శాఖ నేలకొండపల్లి బౌద్ధ స్తూపంపై ప్రత్యేక డాక్యుమెంటరీస్ రూపొందించి అంతర్జాతీయ టూరిజం ఫెస్టివల్లో ప్రదర్శించాలి. బౌద్ధ దేశాల రాయబారులను ఇక్కడికి ఆహ్వానించి ఈ క్షేత్రం గొప్పతనం వారికి వివరించాలి. అప్పుడే విదేశీ పర్యాటకులు రాక పెరిగి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. చరిత్రను కాపాడుకోవటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, స్థానిక ప్రజలు, యువత కూడా ఇందులో భాగస్వాములు కావాలి. మన ఊరిలో ఇంతటి గొప్ప చరిత్ర ఉందని గర్వపడ్డమే కాదు, దాన్ని రక్షించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. పాఠశాలలు, కళాశాల విద్యార్థులను ఇక్కడికి ఫీల్డ్ ట్రిప్స్ తీసుకొచ్చి మన ప్రాచీన సంస్కృతి గురించి వారికి అవగాహన కల్పించాలి. చరిత్ర పట్ల మక్కువ పెంచుకునే నాడే ఇలాంటి అద్భుత కట్టడాలు భావితరాలకు సురక్షితంగా అందుతాయి. 1700 ఏళ్ల క్రితం బుద్ధం శరణం గచ్చామి అన్న మంత్రాలతో మారుమోగిన నేలకొండపల్లి నేడు నిశ్శబ్దంగా రోదిస్తోంది. తనను మట్టి పొరల నుంచి బయటకు తీసి తన ఘన చరిత్ర ప్రపంచానికి చాటాలని ఆ మహాస్తూపం ఎదురు చూస్తుంది. పాలకులు కళ్లు తెరుచుకుని నిధులు కేటాయించి తవ్వకాలు జరిపితే ఈ మట్టి దెబ్బల కింద దాగిన అన్టోల్డ్ మిస్టరీ వీడుతుంది. నేలకొండపల్లి పేరు అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక పటంలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఆ రోజు త్వరలోనే రావాలని, మన ప్రాచీన వైభవం మళ్లీ వెలుగు చూడాలని ఆశిద్దాం. మనం ఇప్పటివరకు నేలకొండపల్లిలో దాగి ఉన్న బౌద్ధ స్తూపానికి సంబంధించి మట్టిలో కలిసిపోతున్న చారిత్రక ఆధారాలను కూడా అన్నింటినీ కళ్ళకు కట్టినట్టు చూపించాం. అత్యంత అద్భుతమైన ఈ కట్టడం 1700 ఏళ్ల క్రితం నిర్మాణం చేపట్టారు బౌద్ధులు బౌద్ధ మత ప్రచారంతో పాటు ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం ఉండేది. ఇక్కడ నుంచి కూడా బౌద్ధ విగ్రహాలు తయారు చేసేవాళ్ళు, నాణ్యాలు తయారు చేసేవాళ్ళు, విగ్రహాలు తయారు చేసేవారు, మట్టి గాజులు, ఇతరత్ర వగేరా కూడా తయారు చేసి ఇక్కడ నుంచి బాలసముద్రంలో దాగి ఉన్న బౌద్ధ నగరాన్ని పురావస్తు శాఖ అధికారులు ఎందుకు వెలికి తీయట్లేదు అనేది $1000 ప్రశ్నగా మిగిలిపోయింది. మరోపక్క ఈ నేలకొండపల్లికి ఇంత పెద్ద చరిత్ర ఉంది. ఒక పక్క భక్త రామదాసు జన్మించిన స్థలము, దాంతోపాటు భక్త రామదాసు జన్మించిన నేలకొండపల్లికి ఆనుకొని 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బౌద్ధ స్తూపం దక్షిణ భారతదేశానికి ఆయుపట్టుగా బౌద్ధ మత ప్రచార వ్యాప్తికి బుద్ధుడు మతస్థులు, బౌద్ధులు ఇక్కడి నుంచి ప్రచారం చేసేవారు. ఇక్కడి నుంచి శ్రీలంక వరకు అత్యంత విలువైన సంపద కూడా, ఈ ఖనిజ సంపద కూడా దీంట్లో దాగి ఉన్నది. బౌద్ధ స్తూపంగా అనుకొని బాలసముద్రంలో దాగి ఉన్న బౌద్ధ నగరం ఉందని ఆనాడు ప్రచారకులు, ఇప్పటి వరకు కూడా పురావస్తు శాఖ అధికారులు పట్టించుకోకపోవడం. ఇకనైనా పాలకులు స్పందించి బౌద్ధ మత ప్రచార వ్యాప్తికి దీన్ని దోహదపడే విధంగా ఇతర దేశాల నుంచి, చైనా, టిబెట్, బర్మా లాంటి దేశాల నుంచి కూడా బౌద్ధ సన్యాసులు, బౌద్ధ గురువులు, దలైలామా లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సందర్శించే అవకాశం ఉన్నప్పటికీ కానీ ఇక్కడ చేస్తున్న పాలకులు నిర్లక్ష్యం, ఇక్కడ పట్టించుకోకపోవడం, దీన్ని టూరిజం హబ్గా డెవలప్ చేయకపోవడం వల్లనే ఇది నిర్లక్ష్యానికి గురవుతుంది. ఈ మట్టిలో కలిసిపోతున్న మట్టి దిబ్బల కింద ఉన్న బౌద్ధ స్తూపాన్ని ఇప్పటికైనా మనం రక్షించుకునేందుకు ప్రయత్నం చేద్దాం. పాలకులు ఇకనైనా స్పందిస్తారో లేదో వేచి చూద్దాం.